ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు ప్రశస్తమైన నామమున మీకు నా యొక్క శుభ వందనములు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈరోజు కొంత సమయము దేవుని వాక్యమును ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని వాక్యపు వెలుగులో మన జీవితములను మనము బలపరుచుకుందాం. అయితే నా మనసులో పరిశుద్ధాత్ముడు కలుగచేసిన ఒక ప్రేరేపణను బట్టి ఈరోజు ఈ వాక్య ధ్యానముతో మీ ముందుకు రావడానికి ప్రభు కృప చూపించాడు. ఈరోజు మన అంశము దేవుడు మనలను ఎందుకు బ్రతికిస్తున్నాడు. దేవుడు మనలను ఎందుకు బ్రతికిస్తున్నాడు. కీర్తనకారుడు 119వ కీర్తన వ్రాసిన కీర్తనకారుడు బ్రతికింపుము అనే మాట వాడారు. బ్రతికింపుము అనే మాట 10 పర్యాయములు 10 సార్లు బైబిల్లో వ్రాయబడి ఉంది. అయితే ఈ కీర్తన రాసినటువంటి కీర్తనకారుడు 119వ కీర్తనలో 88వ చరణములో నీ కృపచేత నన్ను బ్రతికింపుము అంటాడు. 154వ కీర్తనలో నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపుము అంటాడు. 156లో నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపుము అంటాడు. 159వ చరణములో నీ కృప చొప్పున నన్ను బ్రతికింపుము అంటాడు. అంత మాత్రమే కాకుండా క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలరా 80వ కీర్తన 18వ చరణములో కూడా నీవు మమ్మును బ్రతికింపుము అంటాడు. అంతేకాకుండా 119వ కీర్తన 175వ చరణములో నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను అంటాడు. కనుక క్రీస్తునందు ప్రియమైన వారలరా, బ్రతికింపుము అనే మాట మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఈరోజు క్రీస్తునందు ప్రియమైన వారలరా, మన కళ్ళ ఎదుట అనేక మంది యాక్సిడెంట్ల ద్వారా, ఆత్మహత్యల ద్వారా చనిపోతున్నారు, అనారోగ్యాల ద్వారా చనిపోతున్నారు. వారెందుకు చనిపోతున్నారు దేవా అని మనం ప్రశ్నించడం కంటే నన్నెందుకు బ్రతికిస్తున్నావు దేవా అని మనలను మనము ప్రశ్నించుకుంటే అది మనకు ఆశీర్వాదకరము. పరిశుద్ధ గ్రంథములో మనకు ఒక రాజు, హిజ్కియా రాజు తెలుసు. అతడు చనిపోబోతున్న సమయము దేవునికి తెలుసు గనక దేవుడు యెషయా ప్రవక్త ద్వారా వర్తమానం పంపించాడు. ఈ రాత్రి హిజ్కియా చనిపోబోతున్నాడు, అతనికి మరణకరమైన రోగము వచ్చింది కనుక నీవు వెళ్ళి చెప్పు అన్నప్పుడు హిజ్కియాకు తను చనిపోతున్నానన్న సమాచారం ప్రవక్త చెప్పినప్పుడు ప్రవక్త మాటకు విధేయత చూపించి దేవుని తట్టుకు తిరిగి దేవునికి ప్రార్థన చేశాడు. దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని కన్నీటి ప్రార్థనను చూచి అతని ప్రార్థన ఆలకించి 15 సంవత్సరముల ఆయుష్కాలమును పెంచాడు. 15 సంవత్సరముల ఆయుష్కాలాన్ని పెంచాడు, బ్రతికించాడు. అయితే మరణ సమయములో హిజ్కియా పొందిన భాగ్యములు 4 ఉన్నవి. ఈ 4 ఈరోజు నీవు నేను మనమందరం పొందాము. ఏమిటి ఆ 4 భాగ్యములు? 1 ఆరోగ్యము, 2 ఆయుష్కాలము, 3 ఆదరణ, 4 ఆశీర్వాదము. ఈ 4 మనము కూడా పొందాము. కనుక పొంది ఉన్న మనము వీటిని అనుగ్రహించిన దేవుడు మనలను బ్రతికిస్తున్నాడు. అయితే ఆయన మనలను ఎందుకు బ్రతికిస్తున్నాడు? ఒక 4 కారణాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఒక 4 విషయాలను ధ్యానం చేద్దాం. దేవుడు మనలను ఎందుకు బ్రతికిస్తూ ఉన్నాడు అంటే 119వ కీర్తన 37వ చరణంలో ఈ విధముగా కీర్తనాకారుడు రాశాడు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము, నీ మార్గములలో నడుచుటకు నన్ను బ్రతికింపుము. 1 దేవుని మార్గములలో మనము నడుచుకొనవలనని దేవుడు మనలను బ్రతికిస్తున్నాడు. దేవుని మార్గములలో మనం నడుచుకోవాలి. యేసు ప్రభు చెప్పిన మాట, నేనే మార్గమును, నేనే సత్యము, జీవమునై ఉన్నాను అన్నాడు. కనుక యేసయ్య మార్గములో చీకటి లేదు, వెలుగు. యేసయ్య మార్గములో నీతి న్యాయములు ఉన్నవి. యేసయ్య మార్గములో యథార్థత ఉంది. కనుక యేసయ్య మార్గము మనలను గమ్యానికి చేరుస్తుంది. కనుక మనలను దేవుడు ఎందుకు బ్రతికిస్తూ ఉన్నాడంటే ఆయన మార్గములలో నడుచుకొనుటకు. రెండవదిగా దేవుడు మనలను ఎందుకు బ్రతికిస్తూ ఉన్నాడు అంటే 101వ కీర్తన 3వ చరణములో ఈ విధముగా వ్రాయబడి ఉంది. నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యమును ఉంచుకొనను, భక్తి మార్గము
తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకంటనీయను. రెండవదిగా భక్తి మార్గంలో నడుచుకోనాలి. అనేక మంది భక్తి మార్గంలో ఆరంభంలో నడుచుకునేవారు రోజు రోజుకి ఆ భక్తి మార్గమును విడిచి భక్తిహీనులుగా జీవిస్తున్నారు. అయితే అలాంటి వారు నాకు అసహ్యులు అంటున్నాడు. కనుక ఈ కీర్తనకారుడు దావీదు గారు 101వ కీర్తనలో భక్తి మార్గములో నడుచుకోనాలి అని తెలియచేస్తున్నాడు. ఈరోజు దేవుని యందు చాలామందికి భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు. కొందరికి భక్తి ఉంటుంది కానీ దేవుడు అంటే భయం ఉండదు. రెండు ఉన్నప్పుడే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈరోజు నీవు దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు, వాటిని నువ్వు చూస్తావు. ఆమెన్. కనుక రెండవదిగా భక్తి మార్గములో నడుచుకోవాలి. ఇక మూడవదిగా 80వ కీర్తనలో మనము 18వ చరణములో చూస్తాం. 80వ కీర్తన 18వ చరణంలో, మేము నీ యొద్ద నుండి తొలగిపోము, నీవు మమ్మును బ్రతికింపుము, అప్పుడు నీ నామమును బట్టియే మేము మొర్రపెట్టుదుము. మూడవదిగా మనము దేవుని నామమున మొర్రపెట్టడానికి లేదా దేవుని నామమున ప్రార్థన చేయడానికి దేవుడు మనలను బ్రతికిస్తున్నాడు. మనము ప్రార్థన చేయాలి. ఏ నామమున? అన్ని నామముల కన్నా పైనామమైన యేసునామమున. నీవు రక్షించబడినది ఆ నామముననే. కనుక ఆ నామమున రక్షణ పొందిన నీవు ఆ నామముననే ప్రార్థన చేయాలి. దేవుడు నిన్ను బ్రతికించుచున్నది యేసు నామమున నీవు మొర్రపెట్టాలి. ఆ మొర్రపెట్టినప్పుడు యేసయ్య నీ మొరను విని నీకు ఆయన ప్రతిఫలం ఇస్తాడు. నీకు ప్రతిఫలం ఇవ్వడానికి దేవుడు నిన్ను బ్రతికిస్తున్నాడు. బ్రతుకుతున్న నీవు యేసు నామమున ప్రార్థన చేస్తున్నావా? మూడవదిగా యేసు నామమును బట్టి మనం మొరపెట్టడానికి దేవుడు మనలను బ్రతికిస్తున్నాడు. ఇక నాలుగవదిగా మనము గమనించినట్లయితే అపోస్తలుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 12వ చరణంలో మనము ఐతూకు అనేటటువంటి ఒక యవనస్తుడు మేడ పై గది నుంచి క్రింద పడి అతడు చనిపోతాడు. చనిపోయిన తర్వాత పౌలు ప్రసంగం ముగించి ఆ చిన్నవాడిని బ్రతికిస్తాడు. 12వ చరణంలో ఈ మాట ఉంది, వారు బ్రతికిన ఆ చిన్నవాణిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను. క్రీస్తునందు ప్రియమైన కుమారుడా కుమార్తె, దేవుడు నిన్ను నన్ను బ్రతికిస్తూ ఉన్నది దేని కొరకు అంటే, నాలుగవదిగా నేను బ్రతుకుట ద్వారా ఇతరులకు ఆదరణ కలగాలి. నీవు బ్రతుకుట ద్వారా నీ మాటలను బట్టి, నీ క్రియలను బట్టి, నీ యొక్క విశ్వాసమును బట్టి ఇతరులకు ఆదరణ కలగాలి. దేవుడు నిన్ను బ్రతికించుచున్నది చావుకు సిద్ధముగా ఉన్న వారికి ఆదరణ కలగడానికి, నీ మాటలు వారిని ఆదరించడానికి దేవుడు నిన్ను బ్రతికిస్తున్నాడు. కనుక దేవుడు వారిని, దేవా ఎందుకు వారు చనిపోతున్నారు అన్నది కాదు, నన్నెందుకు బ్రతికిస్తున్నావు దేవా అని మనము ప్రార్థన చేయాలి. నన్నెందుకు బ్రతికిస్తున్నావు దేవా అని అడిగితే 4 కారణాలు. 1, ఆయన మార్గములో నడుచుకొనుటకు. 2వది భక్తి మార్గములో నడుచుకొనుటకు. 3వది ఆయన నామమున మొరపెట్టుటకు. 4వది ఇతరులకు ఆదరణ కలుగుటకు దేవుడు మనను బ్రతికిస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, బ్రతికించుచున్న దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు. ఈ సాయంకాలం వేళ చక్కటి వాక్యము ద్వారా మీరు మమ్మను దర్శించారు నాయన. అవును తండ్రి, దినము వెంట దినమునిస్తూ ఆయుష్కాలాన్ని పెంచుతూ ఆనాడు చనిపోతున్న హిజ్కియాను బ్రతికించినారు. ఈనాడు మేము కూడా కరోనా కాలంలో చనిపోకుండా మమ్మను బ్రతికించారు. ఎందుకు బ్రతికించారో ఈరోజు తెలియచేశారు. మీరు తెలియజేసిన ఈ సమాచారము, ఈ సందేశము మా జీవితాలకు అనువయించుకొని మేము ఇతరులకు ఆదరణకరముగా జీవించే జీవితంను దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి, సమాధానము, శాశ్వతమైన కృప ఇప్పుడు యేసయ్య రాకడ పర్యంతము వరకు మనకెల్లరికీ సదాకాలము తోడై ఉండి బలపరిచి ఆదరించును గాక. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రభునందు ప్రియమైన కుమారుడ కుమార్తె, ఈ వాగ్దానమును ఇతరులకు షేర్ చేసి వారు కూడా ఎందుకు బ్రతుకుతున్నారో తెలుసుకొని ఇతరులకు ఆదరణకరముగా వారు బ్రతుకున్నట్లు వారికి నీవు ప్రోత్సాహకరముగా ఉండాలని నా ఆశ, నా కోరిక. దేవుడు ఆ విధముగా నిన్ను ప్రేరేపించి నీ ద్వారా కొంతమందినైనా ప్రభువులో బలపరచుటకు కృపచూపును గాక. ఆమెన్, ఆమెన్,
ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.